108 అంబులెన్స్లు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంలో జరుగుతున్న అలసత్వంతో ప్రాణాలు పోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఏలూరులో ఇదే తరహాలో చోటు చేసుకున్న ఘటన మృతుడి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన గురిచేసింది. ఇక ఏలూరు నాగేంద్ర కాలనీకి చెందిన 28 ఏళ్ల యువకుడు గోపికృష్ణ నిన్న సాయంత్రం జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వస్తుండగా కామవరపు కోట మండలం ఆడమిల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 108లో ఏలూరులో జీజీహెచ్కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు గోపికృష్ణ. కేవలం 25 కిలోమీటర్ల లోపు దూరం వెళ్లేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టడంతో క్షతగాత్రుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కుటుంబీకులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జీజీహెచ్ నుండి రాజు అందిస్తారు. అత్యవసర సమయాల్లో సేవలు అందించాల్సినటువంటి అంబులెన్సులు కూడా అయితే మృత్యు శకటాలుగా మారుతున్నాయి. చూస్తే కనుక సకాలంలో ఎవరైతే క్షతగాత్రులకు సంబంధించి కూడా గాయపడిన వారికి తీసుకెళ్లాల్సింది పోయి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కండిషన్ లేనటువంటి 108 వాహనాలు కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చూస్తే యువతకు సంబంధించి కూడా చూస్తే ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే నిన్న జరిగినటువంటి సంఘటన కూడా 108కి సంబంధించినటువంటి వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది కూడా స్పష్టంగా కనబడుతుంది. చూస్తే కనుక ఏలూరుకి సంబంధించినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడికి సంబంధించి ఇక్కడ జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి ఏరియా కూడా వెళ్ళి వస్తుండగా పూర్తి స్థాయిలో కూడా ప్రమాదం జరిగింది. అతను తీసుకొచ్చే సమయం సుమారు 2 గంటల సమయం పట్టడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతను సంబంధించిన స్నేహితులు కూడా వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి, ఏం చేస్తారు? 7ంటికి యాక్సిడెంట్ జరిగిందండి. ఫోన్ వచ్చింది. 7ంటికి యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ వచ్చిందండి. అంబులెన్స్ వచ్చిన దాని తర్వాత కుర్రోడిని ఎక్కించారు. ఎక్కించిన దాని తర్వాత దారిలో కనీసం జస్ట్ 35 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసుకున్న మ్యాక్సిమం టైంలో వచ్చేయచ్చు. అలాంటిది మేము ఆపోజిట్ వెళ్ళి మేము వెహికల్ అన్నీ క్లియర్ చేసుకొని వస్తాం. దారిలో ఏమంటున్నాడంటే బ్రేకులు లేవంట. అంబులెన్స్ డ్రైవర్ బ్రేకులు లేవంట. బ్రేకుల్లో ఒక సైరన్ లేదు, ఒక ఆక్సిజన్ సిలిండర్, మినిమం బ్యాకప్ వెహికల్ అంటే కనీసం ఉండాలి కదండి. అసలు మరి ఏమీ లేకుండా అసలు అంబులెన్స్ని మెయింటైన్ చేసేది ఎవరో, అసలు దాన్ని అప్రూవ్ చేసింది ఎవరో తెలియాలి కదా. అసలు కనీసం ఏమీ లేకుండా అసలు అంబులెన్స్ని ఎవరు ఇచ్చారు? ఇప్పుడు రాత్రి దాకా వీడియో ఉన్న అంబులెన్స్ ఇప్పుడు లేదు, అక్కడ మాయమైపోయింది. పొద్దునకి వచ్చి చూసినప్పుడు లేదు అంబులెన్స్. కనీసం మినిమం అయినా ఆలోచించి, కావాలంటే ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర, వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఏం జరిగిందో, రాత్రి ఎన్నింటికి వచ్చిందో, ఏం చేశారు వాళ్ళు. కనీసం అంబులెన్స్కి హార్న్ కూడా లేదు. అసలు డ్రైవరు, అసలు లోపల ఎక్విప్మెంట్ అసలు ఉండాలి, కనీసం ఏదైనా ఉండాలి కదన్న. అసలు ఇప్పుడు ఈరోజు మా ఓటు చచ్చిపోయాడు, రేపు ఇంకోటి చావడానికి ఏంటి గ్యారంటీ ఏంటి అసలు? అలాగే ఇంకోటి ఎవరికి జరగకుండా కొద్దిగా సీరియస్గా రియాక్షన్ తీసుకోవాలనే మా ఆలోచన, అంతే. కుర్రోడిది 20-19 ఉంటాయండి. మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తాడు కుర్రోడు. పేరు గోపికృష్ణ. అలా జరిగిందండి. ఇప్పుడు మా ఫ్రెండ్కి జరిగింది, రేపు పొద్దున్న ఎవరికి జరగకూడదు అనేదే మా ఆలోచన. మా వాడు చాటపర్ అండి, ఏలూరే. లైన్కి కామరకోట నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు జరిగింది ఇదండి యాక్సిడెంట్. 35 కిలోమీటర్లు కనీసం యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసుకున్న టైంకి వచ్చేవాడు. కానీ టయానికి అంబులెన్స్లో ఏమీ లేక ఆ అంబులెన్స్ వల్లే చనిపోయాడండి మా వాడు. అంబులెన్స్ రానా వద్దా, వెళ్ళనా వద్దా అంటూ వస్తుంది. దాంట్లో మా తమ్ముడికి అప్పటికి చచ్చిపోయాడు. ఆ అంబులెన్స్లో ఉన్న లేడీ అయితే ఏమీ పెట్టలే. మేడం చెక్ చేయండి, వాళ్ళతో పల్స్ అయి చెక్ చేయండి అంటే చెక్ చేయట్లేదు, మాకు తెలియదమ్మా, మా దగ్గర ఏమి లేవు అని అంటుంది. అంటే నేను గుండెల మీద ఎట్టి చూస్తే కొట్టుకోవట్లప్పటికి నేను ఇలా గుద్ది చూసి అయినా బతకలా, చచ్చిపోయేటప్పటికి. ముందు అంబులెన్స్దే కారణం, అంబులెన్స్ వల్లే మా తమ్ముడు చచ్చిపోయాడు. లోపల చూస్తే ఒక్క ఆక్సిజన్ శరీరం లేదు, ఏమీ లేదు. దాంట్లో గొట్టలతో కట్టేసింది, డోర్ల కాడ గొట్టలతో కట్టేసింది. మరీ దారుణంగా ఉంది అదైతే. దాని అంబులెన్స్ అంటే ఎవరు నమ్మరండి. మెయిన్ ఏంటంటే సైరన్ లేదు, ఆక్సిజన్ లేదు, బ్రేకులు లేవు, లైట్లు లేవు. దాన్ని అంబులెన్స్ అని ఎవరంటారు? అసలు ఏ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది దాన్ని? మెయిన్ వచ్చేసరికి అంబులెన్స్ వల్ల చనిపోయాడు. అట్లీస్ట్ దాంట్లో ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా మేబీ బతికేవాడేమో గోపికృష్ణ. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. సకాలంలో స్పందించి పూర్తి స్థాయిలో వచ్చినటువంటి అంబులెన్స్ చేస్తుందో కనీసం దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ, పూర్తిగా లైట్లు కానీ, కనీసం హారన్లు కూడా లేవు. పూర్తి స్థాయిలో కూడా 108 సంబంధించినటువంటి అంబులెన్స్కి నిర్లక్ష్యం మూలంగానే తమకు సంబంధించిన గోపికృష్ణ ఎవరైతే ఉన్నారో అతను కూడా చనిపోయాడని చెప్పి కూడా ఫ్రెండ్స్ కూడా ఆరోపిస్తున్నారు. పూర్తిగా ప్రధానంగా వచ్చినటువంటి 108కి సంబంధించినటువంటి ఎవరు పంపించారో అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న బస్ కూడా కనబడుతుంది. రమణతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.